అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1 lakh లడ్డూస్ 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి టీటీడీ లడ్లు వెళ్ళి ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది. ఇంకా కొన్నాను గాని మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. వారి భక్త కోటిని దారుణంగా తప్పుదోవ పట్టించినందుకు, వారి విశ్వాసాలను గాయపరిచినందుకు, మనస్తాపానికి క్షోభకు గురి చేసినందుకు ఇప్పుడు ఎవరికి శిక్ష పడాలి? లేని విషయాలను, అబద్ధాలను, అభూత కల్పనలను ప్రచారం చేస్తూ భక్తులలో భయాన్ని రేకెత్తించిన ఎన్డీఏ కూటమి నాయకులు ఇప్పుడు ఎవరినైనా క్షమాపణ అడుగుతారా? ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది, అదే తప్పు. అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేస్తుంది. సోయాబీన్ ఉంది, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జామ్, మేజ్ జామ్, కాటన్ సీడ్, కోకోనట్, పామ్ ఆయిల్ తో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాట్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు. లడ్డు తయారీకి ఓవర్ యాక్షన్